తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. తమిళ డైలాగ్ ఈ ஸ்டைல்ல ப்ளீஸ். ஓடி பிடிச்சி விளையாடணும்னு ஆசைப்பட்டா உன் உடம்புல ஒரு ஒட்டு துணி கூட இருக்காது. ஒரு 5 நிமிஷம் அப்படி ஒதுக்குனீங்கன்னா உனக்கும் சொல்லும் எனக்கும் சொல்லும், நமக்கு எப்படி சௌரியம். ఏమనిపిస్తుంది 47 ఇయర్స్ ఆఫ్ యువర్ సినిమా కెరీర్ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అడుగుతారు కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేసావు, డాక్టర్. నా టైం వచ్చినప్పుడు నేను ఎంజిఆర్ శివాజీ లాగా యాక్టర్ అవుతానని చెప్పేవాళ్ళ. ఒక అవార్డ్ ఫంక్షన్ లో చిరంజీవి గారు చెప్పారు, as a script writer, screenplay writer is one and only person, భాగ్యరాజా సార్. ఏమనిపించింది ఆ టైంలో? ఓ పిక్చర్ చేసేటప్పుడు నేను ఏం అనుకున్నది అంటే, వచ్చిన సీన్ రాకూడదు. చాలా మంది హీరోలు చెప్తుంటారు, ఈజీగా చెప్తారు, నాకు ఇక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి, అక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి అని. ఇది సెట్ లోకి వెళ్ళిన తర్వాత అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఒక సీన్ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, 2 క్యారెక్టర్స్ ఫాదర్ అండ్ సన్. అప్పుడు నేను చెప్పా, యాజ్ రైటర్ డైరెక్టర్ గా ఎప్పుడు మీ దగ్గర బౌండరీ స్క్రిప్ట్ ఉండదు? లేదు సార్, సెన్సార్ అప్పుడు స్క్రిప్ట్ రెడీ. బాబు విషయంలో ఎప్పుడన్నా కొంచెం అప్సెట్ అవుతుంటారు? ఫాదర్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. మన దగ్గర శాంతాను చెప్పారంట, విజయ్ గారు మ్యారేజ్ కి రాకపోతే నేను తాళే కట్టను, విజయ్ గారు వచ్చి తాళి ఇచ్చిన తర్వాతే తాళి కడతాను అని చెప్పి. బాగా అనుకోలే అప్పుడు, ఆ టైం అప్పుడు. ఓకే, నేను టక్కంటే విజయ్ని పిలిచి, పీపుల్లో ఎలా ఉంది సార్, విజయ్ నిజంగా సీఎం అవుతారు అని తెలుగులో మాట్లాడుకుంటున్నారు అందరూ. సరే, జనాల మైండ్ గురించి మన ఎవరు బాగా అల్లరి చేసేది మీ రీయూనియన్ బ్యాచ్ లో? చూస్తే ఏం తెలియదు మాట ఉంటుంది, అందరినీ బాగానే మాట్లాడేవాడు. ఎవరు మనీ వాళ్ళు పంపుతారా? మా అలాగే ఫోన్ పే అంటే ఫోన్ పే, చెక్ అంటే చెక్, అన్ని అందరూ. అది గ్రూప్ ఉందా మీది 1980s గ్రూప్? నేను ఎక్కువ దీంట్లో పార్టిసిపేట్ చేయను, అంటే ఇవన్నీ ఇంగ్లీష్ లోనే చేస్తా ఉంటారు. అది ఎందుకులే మనకి ఆశ్రమం, అది ఎందుకులే మనకి ఆశ్రమం. మీది లవ్ మ్యారేజ్ అని తెలుసు. లేదు సార్, లవ్ మ్యారేజ్ అనేది కాదు, రవీనా లవ్ మ్యారేజ్. అది 3-4 years లైఫ్ జాండీస్ వచ్చి ఆపరేషన్ చేసింది, ఏదో బ్లడ్ ఏదో అయిపోయింది, దాంట్లో జాండీస్ వచ్చింది అని చేసినాము. ఎన్ని రోజులైంది మీరు బయటికి రావడానికి ఆమె చనిపోయాక? ఎందుకంటే మీరు ఆమె గురించి చెప్తుంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు కూడా. ఒక రోజు మా మదర్ అడిగింది, ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి. అప్పుడు తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి, లైక్ చేస్తే నువ్వు మ్యారేజ్ చేసుకోరా ఆ అమ్మాయిని అంటే. దాని తర్వాత పుట్టివారు రిలీజ్ అయ్యేప్పుడు మా మదర్ లేదు, జస్ట్ 15-20 days ముందు మా మదర్ వెళ్ళిపోయారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దర్శక దిగ్గజం కె భాగ్యరాజ్ గారు. భాగ్యరాజ్ గారు నమస్తే. నమస్తే, మీకు మన తెలుగు వాళ్ళందరికీ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషం. అయ్యో, థ్యాంక్ యూ. యాజ్ ఏ స్క్రీన్ రైటర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా, ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్క డిపార్ట్మెంట్ చేయటమే చాలా కష్టం. అలాంటిది మీరు అన్నీ కూడా ఫుల్ హెడ్ఏక్, టైం దొరకనివి, రెస్ట్ లేనివి, ఫుల్ టార్చర్, అలాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఎంచుకున్నారు. 47 years అయిన ఇండస్ట్రీకి వచ్చి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఏమనిపిస్తుంది 47 years ఆఫ్ యువర్ సినిమా కెరీర్ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మైండ్ లో ముందు థాట్ వచ్చింది చిన్నప్పుడు, ఫ్యూచర్ లో మనం ఏం కావాలి అని చెప్పి. సో నేను అప్పుడు నా యాంబిషన్ ఇది ఉన్నది, సినిమాలు రావటం అనేది. నాకు అనుకోకుండా స్కూల్లో టీచర్స్ అడుగుతారు కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేసావు, డాక్టర్, ఇంజనీర్, ఈ మరి ఊరు అట్లా చెప్తా వస్తారు కదా. నా టైం వచ్చినప్పుడు నేను ఎంజిఆర్ శివాజీ లాగా యాక్టర్ అవుతానని చెప్పేవాళ్ళ. చెప్తే అందరి కొళ్ళు నవ్వారు. ఓకే,
ఆయనకి మా మాస్టర్ గారు ఎందుకు నవ్వుతున్నారు, వాళ్ళ ఫీలింగ్ చెప్పారు, అతని ఫీలింగ్ అతను చెప్పారు. అతను ట్రై చేస్తే రాముడిరా ఎఫెక్ట్ వేస్తే డెఫినెట్గా వచ్చేస్తారు. సో ఆ మాట మా మాస్టర్ అప్రిషియేట్ చేశారు. ఓకే, సో అలా వస్తారనుకుంటే మరి ఎందుకు డైరెక్షన్ ఫీల్డ్ లోకి వచ్చేసారు ఒక్కసారిగా? 16 వైదనిల్లు అప్పుడు రాజా గారి మనకు సినిమాల పాపులారిటీ సినిమాలు ఉండేవాళ్ళు అది తెలుసు, కానీ ఈ సెపరేషన్ అని లేదు కదా మనకు మైండ్ లో. ఓకే, అప్పుడు స్క్రీన్ లో ఉండేవాళ్ళు కదా డామినేట్ చేస్తారు. దాని తర్వాత మనకు ఈ డైరెక్టర్ ఎవరు, వాళ్ళెవరు, రైటర్ ఎవరు, అదన్నీ తర్వాత వచ్చింది. ముందు ఎవరుంటే టక్కంటే యాక్ట్ చేసే వాళ్ళే ఫ్రేమ్కి వస్తారు, మా మైండ్ లో వస్తుంది అందరికి. సో అలా ఎంజిఆర్ శివాజీ అట్ అనేది ఆర్టిస్ట్ అట్ అనేది మైండ్కి వచ్చింది. ఆయనకి మనలోకి ఏమున్నది అట అనేది కొంచెం కొంచెంగా మనం ఆలోచిస్తాం కదా స్కూల్లో అట్లా కొంచెం ఏజ్ వచ్చేటప్పుడు. అప్పుడు నాకు రైటింగ్ కొంచెం దాంట్లో ఛాన్స్ ఉన్నది అటనమా నాకు. ఓకే, ఆ టాలెంట్ కొంచెం మన దగ్గర ఉన్నది అటనమా నాకు ఆ ఫీల్ వచ్చింది. ఎందుకంటే పిక్చర్ అన్ని చూసేటప్పుడు దాంట్లో మనకే కమెంట్ తెలుస్తుంది కదా, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ లేదు, ఇది ఎందుకు ఇది అన్ని పిక్చర్లో వచ్చింది కదా, అమారన్నీ మనకు థాట్స్ వస్తుంది కదా. ఆ అమార అలవాటు అయ్యేటప్పుడు అప్పుడు డైరెక్టర్ ఎవరు, రైటర్స్ ఎవరు, అవన్నీ కాల్కులేట్ చేశాను. మళ్ళీ మెడ్రాస్ వచ్చేటప్పుడేమో ఆర్టిస్ట్ అన్న మరి మైండ్లో వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు దేంట్లో వెళ్ళిన ఆర్టిస్ట్కి పనికిరాదని చెప్పి వదిలేసాం. ఏంటంటే ఇక్కడ 2 days కొనసా ఏదైనా భోజనం. అవును, అంటే ఇంట్లో చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చింది. ఎక్కడో ఇక్కడ వచ్చి ఎవరినాళ్ళు పెట్టి చేసుకోవచ్చు. ఎవరి రూమ్ లో ఉన్నారు అప్పుడు? కమల్ గారా లేకపోతే రజనీ గారా? లేదు, ఎవరు లేదు, ఎవరో ఊరు మనుషులు ఉన్నారు. అన్ని ఫ్రెండ్స్ అమారద హెల్ప్ దొరికింది. ఓకే, సో దాంట్లో ట్రై చేసాం. అప్పుడు ఈ యాక్టింగ్ మేనేజ్ కష్టం. ఓకే, ఏంటంటే ఈ పాండిపేర్లు చూస్తే అన్ని ఆల్బమ్ బిడ్డింగ్ తిరిగేవాళ్ళు, అన్ని బాగా డ్రెస్ చేసి ఇండస్ట్రీలు ఇక్కడే కదా, అప్పుడు అన్ని కలిసి ఉన్నది కాబట్టి అన్ని ఫొటోస్ తీసుకుని వాళ్ళ స్టైల్ గా మన కలర్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆల్బమ్ అని చూసేటప్పుడు మనకు ఒక ఫోటో కూడా లేదు. ఆయనకి వాళ్ళని చూసేటప్పుడు వద్దు, మనం వేరే ట్రై చేయొచ్చు, ఆర్టిస్ట్ అనేది వద్దు ఇప్పటికి. అప్పుడు ఏ డిపార్ట్మెంట్లో వెళ్తే కూడా సర్వీస్ అడుగుతారు, ఏ ఎక్స్పీరియన్స్, దీనికి ముందు ఎక్కడ వర్క్ చేశారు, ఎవరితో వర్క్ చేశారు, డైరెక్షన్కి వెళ్ళినా అదే అడుగుతున్నారు. యాక్టింగ్ వద్దని చెప్పి వదిలేసా. ఒక కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళినా ముందు ఎక్కడ వర్క్ చేసావా అని చెప్పి అమ్మారు అడుగుతారు కదా. సో ఇదన్నీ అడగను ఒకే ఒక డిపార్ట్మెంట్ నాకు తెలిసింది, స్టోరీ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం వెళ్ళి స్టోరీ చెప్పంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ అడగరు, మనం చెప్పే స్టోరీ వాళ్ళకి నచ్చిందా ఓకే అని చెప్పి తీసుకుంటారు. అంతేగాని ముందు రాసావా, దానికి ముందు ఏం చేసావా అదన్నీ అడగరు. సో వాళ్ళ దగ్గర చెప్పే స్టోరీ వాళ్ళకి ఓకే అటంటే అనిపిస్తే మనకు ఆ ఛాన్స్ ఈజీ దొరుకుతుంది అని చెప్పి అప్పుడు రైటింగ్ పైకి మైండ్ వచ్చింది. సో రైటింగ్ ఓకే, సో ఒక రైటర్గా ఎక్కడ స్టోరీ రైటర్గా ఎక్కడ వెళ్ళొచ్చేట అని చెప్పి ఆ మార తిరిగేటప్పుడు మా గురుగారు భారతదేశ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర బాలగురుంటో అసోసియేట్ ఉన్నారు. ఆయన వచ్చి ఈ ఎంఆర్ రాధా ఉన్నారు కదా, వాళ్ళ నాటకం నుంచి దాంట్లోనే స్టేజ్ ప్లేయర్ అప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు. ఆయన వచ్చి అసోసియేట్ వర్క్ చేశారు మా గురుగారు బాలగురు అని. అప్పుడు బాలగురును మీట్ అయినప్పుడు అతను సరే నేను కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారు, నేను చెప్తాను లేటని చెప్పి ఆయన మా భారతీయ జగత్ దగ్గర నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకే, సో అదే ఫస్ట్ పిక్చర్. అదే 16 మనకు తెలుగులో 16 ఏళ్ల వయసు. సో సాంగ్ గుర్తుందా సార్ మీకు? సూపర్ డూపర్ హిట్ సాంగ్. అది తమిళ్లో సెందూర పోవే అని వస్తుంది. మంచి రైటర్ కదా, ఒక 2 lines పాడండి. అంత అవార్డు తీసిన సాంగ్. మా తెలుగులోనేమో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, అదే సాంగ్.
రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అక్కడ. ఉమ్. ఇక్కడ ఇది భారతీరాజ్ గారు. ఆయన దానికి ముందే డైరెక్ట్ చేశారు కదా రాఘవేంద్ర. అప్పుడు అంతకుముందు చాలా పిక్చర్స్ చేశారు. చేశారు ఆయన. మా గురువు గారికి అదే ఫస్ట్ ఫస్ట్ పిక్చర్. పిక్చర్. ఈ నేను పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ ఆ పిక్చర్ 16 ఇక్కడ రీమేక్, ఇక్కడ పిక్చర్ అక్కడ రీమేక్ అయింది. ఇక్కడ కమల్ గారు శ్రీదేవి గారు చేశారు, అక్కడ చంద్రమోహన్ గారు శ్రీదేవి అదే గారు, శ్రీదేవి. మోహన్ బాబు గారు చేశారు. ఇక్కడ డాక్టర్ వాళ్ళకి కొత్తగా ఆయన మేము సెలెక్ట్ చేసింది కొత్త అతను. ఓకే, బట్ ఆ సినిమాలో ఒక చిన్న కామెడీ రోల్ కూడా చేశారు కదా మీరు. అక్కడ మేము షూటింగ్ చేసిన ఊరు వచ్చి కర్ణాటక స్టేట్ ఓకే, కొలేగాల్. సో ఆ లాస్ట్ సీన్ చేసేటప్పుడు వైద్యుడిగా ఒక మనిషి కావాలి ఆ విలేజ్ దీనికి. నేను ఓ రోజుని అక్కడ వెతికితే కొంచెం లాంగ్వేజ్ వచ్చిన మనిషికి యాక్టింగ్ రాదు. యాక్ట్ చేసేవాడికి ఇది లాంగ్వేజ్ అది ప్రాబ్లం అవుతుంది. సో ఓ రోజున తీసుకొచ్చి మా డైరెక్టర్ మిగతా షాట్ అన్ని తీస్తూ ఉంటున్నారు. అప్పుడప్పుడు నన్ను చూస్తే నేను ఒకనాడు ట్రైనింగ్ చెప్పిస్తూ ఉంటుంటా. ఓకే, ఆయనకి అన్ని షాట్ అయిపోయింది. ఇప్పుడు వైద్యులు వచ్చి అది ఒకటే బ్యాలెన్స్. మా గురుగారు రే నువ్వు వెళ్ళి ఓల్డ్ మరి గెటప్ తీసుకుని వచ్చి నువ్వే యాక్సెస్ చేయాలి. ఓకే, సో మనలో ఆర్టిస్ట్ బయటకు వచ్చేసాడు ఇంకా. సో నేను ఓరోడికి నేను చెప్పించి వాళ్ళకి ట్రైనింగ్ చేసుకునేటప్పుడు చూసుకునే ఉండేసి కరెక్ట్ రావాలని చెప్పిన నువ్వే ఒక దోతి గట్టిగా వచ్చేయి, ఒక పని వేసిన ఏజ్ గెటప్ లాగా. ఓకే, ఫస్ట్ ఓల్డ్ మ్యాన్ గా యాక్ట్ చేశాను. నా ఏజ్కి 24-25 అంతే కదా ఉంటుంది. ఓకే, సో నాకు సరే అసిస్టెంట్ డైరెక్టర్ కదా, మనం ఆర్టిస్ట్ కాదు కదా. సో మా గురుగారు మనిషి లేదు దాన్ని చెయ్యని చెప్పినప్పుడు సరే ఓకే అని చెప్పి అది యాక్ట్ చేశాను. యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే శ్రీదేవి కమల్ హాసన్ ఇద్దరితో వచ్చి డైలాగ్ మాట్లాడారు కదా, అది కొంచెం కామెడీనే ఉన్నది అక్కడ. కానీ ఇన్ని సినిమాలకి స్టోరీ రైటర్ గా పనిచేశారు కదా, ఎన్ని సినిమాల తర్వాత మీరు అనుకున్న అదృష్టం అంటే మీకు వేరే వాళ్ళ స్టోరీ రాసే టైం వచ్చిందంటే ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? డ్రీమ్ వచ్చి హీరో అవ్వాలంటే ముందు ఉన్నది, తర్వాత నేను అది వదిలేసాను. ఆర్టిస్ట్ అనేది వద్దో మనకు పనికి రాదని చెప్పి అది వదిలేసి ఈ రైటర్ డైరెక్టర్ దానిపైకి మటు మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అట అని చెప్పి అట్ట వెతికేటప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ దొరికింది. అప్పుడు నాలో రైటింగ్ ఇది ఉన్నది కదా, సో అది మా గురుగారికి నచ్చిపోయింది. నీ దగ్గర రైటింగ్ బాగున్నది అట అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసేటప్పుడే ఆయన డైలాగ్స్ అన్ని రాయటం ఇదన్నీ చేసేటప్పుడు ఓకే అట అని చెప్పి అక్కడి నుంచే ఫస్ట్ పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. అప్పుడప్పుడు కొంచెం స్పాట్లో డైలాగ్స్ అవన్నీ కొంచెం అప్పుడప్పుడు నేను ఏదైనా పెట్టి చెప్తే అది బాగుంటే డైరెక్టర్ తీసుకుంటారు. సెకండ్ పిక్చర్లో అసిస్టెంట్ డైలాగ్ రైటర్ టైటిలే వచ్చింది, కిలకే ఉంటాయి ఇలా. ఓకే, ఆయనకి థర్డ్ పిక్చర్కి ఏమో సేపు రోజాకులకి నన్నే ఫస్ట్ రెండు బాగానే రాసింది కాబట్టి సేపు రోజాకులు నువ్వే డైలాగ్ రాయని చెప్పి డైలాగ్స్ అది రెడ్ రోసెస్ అని చెప్పి కమల్ హాసన్ యాక్ట్ చేసింది ఆ పిక్చర్, దానికి నేను డైలాగ్స్ చేశాను. అప్పుడు వేరే ఒక కంపెనీకి నెక్స్ట్ డైరెక్షన్కి స్టోరీ వెతుకుతా ఉన్నారు మా గురుగారు. అప్పుడు అటా ఏంటి మనకి ఈ మరి ఛాన్స్ దొరికేటప్పుడు మనం మిస్ చేస్తే అట అని చెప్పి అప్పుడు కొంచెం అర్జెంటుగా థింక్ చేసి ఓ 1 వీక్లో ఒక స్టోరీ పెట్టా. ఆ స్టోరీ నిరమారాధ పూకలు. ఓకే, అది తెలుగులో వచ్చింది. కిలక పోవన్ రైలు అంటే తూర్పు అది కాదు, అది అసిస్టెంట్ డైరెక్టర్, అది అసిస్టెంట్ డైరెక్టర్ కరెక్ట్. అది నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసింది. దాని తర్వాత శివపు రోజాకలు నేను డైలాగ్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్ ఆల్సో. దాంట్లో ఒక చిన్న సర్వర్ రోల్ నేను చేశాను. దాని తర్వాత నిరమరాధ పూకులు అని చెప్పి ఒక పిక్చర్కి వచ్చి నా స్టోరీ నేను చెప్పింది లైన్ మా గురుగారికి నచ్చింది. అది రైటర్గా ప్రమోషన్ అక్కడ. దాని తర్వాత ఫోర్త్ పిక్చర్ ఆయన పుదివార్పున్నప్పుడు నేను డైరెక్షన్ కోసం బయట వచ్చేసాను. అప్పుడు డైరెక్షన్ చేయించండి. అప్పుడు అతనికి వచ్చి స్టోరీలో కొంచెం అంత సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి మళ్ళీ నన్ను పిలిచి
కొంచెం స్టోరీలు కూర్చోవటం చెప్పి ఆయనకి నేను కూర్చుంటే ఆయనకి మళ్ళీ కొంచెం చేంజెస్ అని చెప్పింది, అది అతనికి నచ్చింది. ఆయనకి ఆడుతుంటే అప్పుడు ఏంటంటే ఇళయరాజా దగ్గర సాంగ్స్ అన్ని రికార్డింగ్ చేసేసాడు, రవి అగ్నిహోత్రి ఫిక్స్ చేసాడు హీరోయిన్. షూటింగ్ మధుర పక్కన అటని చెప్పి అన్నీ డిసైడ్ చేసి హీరో అమ్మటి దొరకలే అతనికి. ఆయనకి లాస్ట్ మినిట్లో అప్పుడు ఆ రైలు అప్పటి నుంచే అతనికి నాపైకి ఒక నమ్మకం ఉన్నది. నేను బాగా అంటే సుధాకర్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అని అతనికి సుధాకర్కి అప్పుడు కొంచెం తమిళ్ కొంచెం ఈజీ తెలుగు అతను కదా, తెలుగు అతను కొంచెం అదే. సో అది నేను యాక్టింగ్ తో చెప్పించి ఉండేటప్పుడు కిటికీ నుంచి అట్లా హోటల్ రూమ్ లో అతనికి ఇది చేసి ఉండేటప్పుడు ఇతను వచ్చిన డైరెక్టర్ కిటికీ నుంచి అట్లా చూసుకునే ఉన్నాడు. అప్పుడే అతనికి ఏంటంటే నా దగ్గర చెప్పాడు, నాకు స్పాట్ లేదన్నా ప్రాబ్లం అయితే నిన్నే యాక్ట్ చేయి పెడతానంట అని చెప్పాడు. నేను చెప్పి ఇంకా 20 days టైం ఉంది సార్, దాంట్లోకి తండ్రి తయారైపోతాడు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అప్పటి నుంచే అతనికి వచ్చి నా యాక్టింగ్ పైకి ఒక ఇది ఉండేది. సో దాని నుంచి లాస్ట్ మినిట్లో సరే స్కూల్ టీచరే కదా, దాని నుంచి ఒక కళ్ళు జోడేసి నువ్వే వచ్చి యాక్ట్ చేయాలని చెప్పి ఆయనకి ఆ పిక్చర్ డైలాగ్స్ రాసుకుని హీరోగా యాక్ట్ చేశాను. పుదివారు కూడా సూపర్ డూపర్ హిట్. సో దానికి కదా ఫస్ట్ అవార్డు కూడా వచ్చింది, రైటర్ దానికి నాకు దొరికింది. ఒక అవార్డ్ ఫంక్షన్ లో చిరంజీవి గారు చెప్పారు, దక్షిణాదిలో సౌత్ లో నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప స్క్రీన్ రైటర్ ని నేను చూడలేదు, అంత అద్భుతంగా ఉంటుంది ఆయన స్క్రీన్ రైటింగ్. సో హీఈస్ నదర్ దెన్ గ్రేట్ రైటర్ భాగ్యరాజ్ గారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా మీకు అవార్డ్ ఫంక్షన్ లో? ఏమనిపించింది ఆ టైంలో? ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకు ముందు పిక్చర్ తీసిన వాళ్ళు ఉంటారు కదా, అదన్నీ చూసి మనలోకి మనకు తెలియకుండా అదన్నీ టేప్ లాగా అయింది. సో మనం చేసేటప్పుడు కొంచెం మనది మిక్స్ అయ్యి వస్తుంది. సో రీజన్ ఏంటంటే మనకు ముందు పిక్చర్ తీసేది వాళ్ళే. ఓ పిక్చర్ చేసేటప్పుడు నేను ఏమనుకున్నది అంటే వచ్చిన సీన్ రాకూడదు, ఈ పిక్చర్లో వచ్చింది ఆ పిక్చర్లో వచ్చింది ఆ మాట రాకూడదు, ఏదైనా కొత్తగా మనం చూసే వాళ్ళకి కొత్తగా ఉండాలి అటనే మాట మనం స్క్రీన్ ప్లేలో సీన్స్ పెట్టాలి, గెస్ చేసే మాట ఉండకూడదు. అంటే పిక్చర్ చూసుకుంటేటప్పుడే కమెంట్స్ వస్తుంది కదా ఆడియన్స్ దగ్గర నుంచి, నెక్స్ట్ చూడు వాడి ఇది చేస్తాడు చూడు ఇది చేస్తాడు వీడిని చెప్తా ఉంటాడు ఆడియన్స్. సో ఆ మాట వాడిని ప్రిడిక్ట్ చేసేది మాట ఉండకూడదు. సో దాంట్లో కేర్ఫుల్ ఉండాలి, నెక్స్ట్ సీన్ ఈ మాట అంటే అనుకుంటే ఆ మాట లేకుండా వేరే టైప్లో ఆ మాట స్క్రీన్ ప్లే ఆ మాట చేసుకోవాలి అంటే. ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా లైఫ్దా సినిమాదా లైఫ్ నాకు అదే. అంటే రియల్ లైఫ్లో ఏం క్యారెక్టర్స్ మనం చూస్తున్నామో రియల్ లైఫ్లో ఏం ప్రతి వాడు ఒక రైటరే, బట్ అతనికి వచ్చి ఇది మంచి స్టోరీ అట అనేది చాలా మనుషులకి తెలియదు. బాగా ఆలోచిస్తే మనకేది మన మైండ్లో అట్లా నిలబడింది చిన్నప్పటి నుంచి, ఆ మాట ఏది నిలబడింది ఎందుకు నిలబడింది అటని చెప్పి ఆలోచిస్తేనే అప్పుడే మనకు మంచి క్యారెక్టర్స్ అని దొరుకుతుంది, థ్రెడ్ కూడా మంచి థ్రెడ్ దొరుకుతుంది. చిన్నప్పుడు మనం చూసి ఏదో అందరి ఇల్లు ఉన్నది, ఒక 100 ఇల్లు సపోజ్ ఒక చిన్న ఊరు 100 ఇల్లు ఉంటుంటే ఒక పర్టికులర్ ఇల్లు గురించి అందరూ కాన్సన్ట్రేషన్ చూస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు, సో మదరే ఉంటుంది, ఆ 4 పిల్లల్ని పెట్టిన చిల్డ్రన్తో ఏం చేస్తుంది అట అని చెప్పి. సో వాళ్ళ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళని ఉంటారు, చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ఏదో విధానంలో వచ్చి వాళ్ళలో వచ్చి ఆ ఫ్యామిలీ మనకు మైండ్కి వచ్చేసింది చిన్నప్పటి నుంచి. సో ఎందుకు ఆ మాట మాట్లాడితే మా యూస్ఫుల్గా వాళ్ళ లైఫ్ లేదు. సో హస్బెండ్ వదిలేసి పోయిన తర్వాత ఆ 4 చిల్డ్రన్ ఎట్లా పెంచేది అట అనేటప్పుడు ఆమె ఓ టైలరింగ్ షాప్ మార పెట్టుకుని ఆమె అట్లా రన్ చేసి అది చేసింది. ఆ టైలరింగ్ షాప్ అనేటప్పుడు ఆమెను చూడటానికి రావటం, పెద్ద పిల్ల వయసుకు వచ్చిన అమ్మాయి ఉంటుంది దాన్ని చూడటానికి రావటం, ఈ మాటనే వస్తున్నారు కదా. ఇదన్నీ చూసేటప్పుడు అది మైండ్లో అది అట్టా నిలబడింది. అప్పుడు ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు సూపర్ లాస్ట్ ఎందుకు ఈ ఫ్యామిలీ పెట్టుకుని హీరోయిన్ అమరో ఫ్యామిలీ అట్టని చెప్పి ఎందుకు ఉండకూడదు, మనం చూసి చిన్నప్పుడు అందరూ ఆ ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. సో ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మనం న్యాచురల్ గా ఉంటాయి మీ స్టోరీస్ కానీ మీ యాక్టింగ్ కానీ.
ఇప్పుడు మేము చెప్పుకుంటూ ఉంటాం తెలుగులో మాకు న్యాచురల్ స్టార్ నాని అని, ఉమ్, అలా ఉంటారు మీరు అప్పుడు. అవును. అప్పుడు న్యాచురల్ స్టార్ భాగ్యరాజ్ గారు ఇక్కడ. మీ కథలన్నీ చుట్టూ పల్లెటూరు వాతావరణం, ఆ, బాగా కనెక్ట్ అవుతాం అనమాట. రూరల్ ఏరియాస్ లో ఉంటారు, విలేజెస్ లో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. నాకు తెలిసినంత వరకు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా అటు సైడ్ బాగుంటది. విలేజ్ ఏంటంటే ఓరోరికి ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అమారం ఉంటుంది కదా, సినిమాలో కూడా అమారమే ఉంటుంది. బట్ నాకు వచ్చి లేడీస్, జెంట్స్, చిల్డ్రన్ అన్ని అందరికీ లైక్ చేసే నా థీమ్ అమార థీమ్. ఓకే, ఆ థీమ్ ఉంది కాబట్టి 47 years సినిమాలో ఉన్నారు. ఆ యూనివర్సల్ థాట్ అని చెప్తారు కదా. ఎందుకు ఇక్కడ నాకు తమిళనే చేసింది, తెలుగులో కూడా నచ్చింది, ఎందుకు కన్నడలో ఎందుకు ఆడింది, ఆయనకి హిందీ తీసుకుని వాళ్ళని రీమేక్ చేసేటప్పుడు అక్కడ కూడా హిట్ అయింది కదా. సో యూనివర్సల్ థీమ్ ఇది లైఫ్ లో ఎక్కడ కలిసినా చూస్తే ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అవును, తెలుగులో మీ సినిమాలు చాలా రీమేక్ అయ్యాయి కదా, ఎక్కువ రీమేక్ చేశారు. ఓకే, ఆయనకి నా పిక్చర్ ఇంకో ఇది ఏంటంటే నా పిక్చర్ డబ్ చేసి ఆడింది, అవును, రీమేక్ చేసి ఆ పిక్చర్ అక్కడ బాగా ఆడింది. రీమేక్ అయిన పిక్చర్స్ అబ్బాయి గారు ఉంటే అవును, అది ఎంకసిన్ రాజాన్ని ముందే రిలీజ్ చేసి అక్కడ బాగా ఆడింది. అవును, ఆయనకి 3.5 years తర్వాత ఆయనకి వచ్చి మళ్ళీ మనం ఇతను ఈవి సత్యనారాయణ అబ్బాయి గారు ఎవరు చేసింది, ఇవి అబ్బాయి గారు ఆయన కదా, ఆయన మదర్ చనిపోతే నూతన్ ప్రసాద్ ఇంకొక క్యారెక్టర్. అవును, అలాంటి పిక్చర్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అక్కడ. మీరు చెప్పినట్లే న్యాచురల్ స్టోరీస్ అవన్నీ. ఇది మన ఇంట్లో జరిగేదే, ఇది ఎదురింట్లో కూడా ఈ మరదా ఉంటుంది, ఈ వీధిలో అమార మనుషులు ఎక్కువ ఉంటున్నారు, అమార ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉండాలి. ఓకే, సో మాక్సిమం మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు ఒక 90% సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు కదా ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి మిస్ అయ్యింది 3-4 పిక్చర్స్ అంతే. అది కూడా ఎందుకు మిస్ అయింది తెలియలే నాకే. ఎందుకంటే నేను స్టోరీ చెప్పేటప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు నచ్చింది కాకుండా ఇప్పుడు వాడికి మంచి అమీర్ ఖాన్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా. స్టోరీ విన్న వెంటనే నేను ఆల్రెడీ వేరే కమిట్ అయిపోయా అంటున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. అంటే ఇది నేను చేస్తే చాలా బాగుంటాడు అని చెప్పి అంత లైక్ చేశాడు. అనిల్ కపూర్ వాళ్ళ బ్రదర్ బోనీ కపూర్ వాళ్ళని అంత లైక్ చేశారు. ఆ పిక్చర్ ఇక్కడ వేటి మడిచి కట్టినది కరెక్ట్ గా ఆడలే, అది ఎందుకో తెలియలే. అందరూ లైక్ చేసిన సబ్జెక్ట్. సో సమ్ టైమ్స్ సినిమాలో అమారు కూడా నమకు అన్ని పాజిటివ్ గా మనకు రిప్లై వస్తుంది అని చెప్పలేదు. నెగటివ్ కూడా సమ్ టైమ్ వస్తుంది. అవును, ఆ టైంలో ఉన్న ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్ తో వర్క్ చేశారు కదా సార్, వీళ్ళతో వర్క్ చేయలేదు అనేది ఏమైనా ఉందా మీకు? లేదు, నేను ఓన్లీ డైరెక్షన్ అంటే అందరినీ డైరెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నేనే ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ అయ్యారు లేదా, దాని నుంచి ఒక బార్డర్ అయిపోయింది కదా నాకు. నేనంటే నన్ను చూడగానే నవ్వాలి, ఆ మాట జనాల దగ్గర ఇది వచ్చేసింది ఇమేజ్. సో నా క్యారెక్టర్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా అదే పదాల్లో ఒకే టైప్లో నా క్యారెక్టర్ మొత్తం స్టోరీ డిఫరెంట్గా ఉండు. బట్ నా క్యారెక్టర్ అంటే కొంచెం ఇన్నసెంట్గా ఉండాలి, కొంచెం ఇడియట్ మారలా ఉంటే కూడా కొంచెం సమ్ టైమ్స్ బ్రిలియంట్గా నడిచేస్తారు ఇతను అటనే మార. సో ఆ మార ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్లోకి నేను సో బయట ఎప్పుడున్నాళ్ళు మనం రాసేటప్పుడు అక్కడి నుంచి బయట వచ్చి ఇప్పుడు ఒక ఖైదీ డైరీ ఒక పిక్చర్ రాశాను. కమల్ హాసన్ ఆయన యాక్ట్ చేశారు, మా గురువు గారు డైరెక్ట్ చేశారు. అవును, ఒక ఖైదీ డైరీ అని చెప్పి ఆయనకి ఆ పిక్చరే నేను వచ్చి హిందీలో నేను డైరెక్ట్ చేశాను. ఆఖరి రస్తా అంటే అమితాబ్ బచ్చన్తో. అట్టా వేరే ఎవరినాలు యాక్ట్ చేశారు అనేటప్పుడు రైటర్ గా నేను కొంచెం ఇంకా బ్రాడ్ గా థింక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. డైరెక్టర్ గారికి ప్లస్ ఏంటంటే రైటింగ్ కూడా మనమే రాసుకోగలిగితే సినిమాకి 100% న్యాయం చేయగలం అనేది ఉంటుంది. వేరే వాళ్ళ స్టోరీస్ మీద ఆధారపడితే ఆ సినిమా ఎంతవరకు మనం తెరకెక్కించగలము, ఎంతవరకు దానికి న్యాయం చేయగలం, బిగ్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని ఒక భయం డెఫినెట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు కథ రాసుకుంటారు కాబట్టి మీ కథ గురించి జడ్జిమెంట్ మీరే ఇచ్చుకుంటారు. సో అదొకటి పెద్ద గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు ముందు మనకు కాన్ఫిడెంట్ ఉండాలి, అప్పుడు మన పక్కన అసిస్టెంట్స్ అన్ని ఉండాలి, వాళ్ళ దగ్గర అన్ని మనం చెప్పి వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళ రియాక్షన్ ఒపీనియన్ చెప్పారో లేదో వాళ్ళ రియాక్షన్ మనకు తెలుస్తుంది కదా. సో టీగా పిచ్చే అబ్బాయి నుంచి
మనకు ఈక్వల్ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, బాగా చదివిన వాళ్ళు, సినిమా ప్రొఫెషన్ లేని మనుషులు కూడా ఉంటారు సమ్ టైమ్స్. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వస్తే సరదాగా మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. డాక్టర్ ఉంటే కూడా నాతో కూర్చుంటే క్యారమ్ బోర్డ్ అన్ని ఆడటం. సో వాళ్ళతో అన్ని ఎప్పుడు స్టోరీ నేరేట్ చేసాను, మనకు ఆ పల్స్ తెలుస్తుంది కదా, వాళ్ళు నవ్వేది, వాళ్ళని ఫీల్ అయ్యేది అది. సో మన స్క్రిప్ట్ ను మనం బయట ముందు తెలుసుకోవాలి. సో రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ భాగ్యరాజ్ గారి దగ్గర కూర్చుంటే చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు, అంత బాగా కథలు చెప్తారు అంటారు. అంత బాగా రిలాక్స్ అవ్వచ్చు ఆయన దగ్గర కూర్చుంటే, హిలరీస్ గా ఉంటుంది ఆయన చెప్పే కథలన్నీ అని చెప్తుంటారు. కమల్ గారు, రజనీ గారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ టైం కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. కమల్ పిక్చర్స్ నేను 2 పిక్చర్ రాసి చెప్పాను కదా, అవును, అది ఎక్స్పీరియన్స్. అని రజనీకాంత్కో 2 పిక్చర్ నేను యాక్ట్ చేశాను. అది కూడా ఆ పోర్షన్ వరకు నేను రాసుకున్నా. అది నాన్ సిగప్ మణిదంటే ఓ పిక్చర్ రజనీకాంత్, అది తెలుగు నుంచి తీసుకుని వచ్చారు ఆ పిక్చర్ రీమేక్. ఆజ్గి ఆవాస ఏదో పేరు. ఆ పిక్చర్ ముందు పూర్ణచంద్రరావు గారు వచ్చి, ఆయన తెలుగే కదా, తెలుగు నుంచి తమిళకి వచ్చారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు. ఆయన వచ్చి రజనీకాంత్ దగ్గర కాల్ షీట్ కూడా తీసి పెట్టాను సార్, సబ్జెక్ట్ మంచిది దొరకలే, ఇప్పుడు ఓ పిక్చర్ వచ్చింది, ఇది ఒకసారి మీరు చూసి చెప్పండి, ఇది రజనీ సూటబుల్ వస్తుందా లేదు. నేను ఆ పిక్చర్ చూసిన వెంటనే ఇది కరెక్ట్గా రాదు సార్ రజనీ గుర్తు అంటాను. ఏం సార్ ఈ మాట చెప్తున్నారంటే, రజనీ బేర్ హ్యాండ్స్తో వెళ్ళాలి, ఎంటీ హ్యాండ్స్తో. విల్లన్ వచ్చేవాళ్ళు కర్ర కానీ లేదు కత్తి కానీ లేదు గన్ను కానీ తీసుకుని రావాలి, ఇతను ఫైట్ చేయాలి, అదే జనాలకు నచ్చుతుంది. ఈవెన్ నేను కూడా అదే లైక్ చేస్తాను. ఇది ఈ పిక్చర్లో ఏంటంటే రజనీ నైట్ గన్ను తీసుకుని పోయి టొక్కుంటా ఓరోనా విల్లన్ కాల్చుతున్నానంటే జనాలకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కొంచెం రజనీ ఇమేజ్కి అంత బాగాలేదు అంటే. అప్పుడు పూర్ణచంద్రరావు మళ్ళీ 2-3 days కలిసి తర్వాత వచ్చి, లేదు సార్ ఇప్పుడు వదిలేస్తే రజనీ కాల్ షీట్ మళ్ళీ పట్టడానికి ఇంకో 4-5 years అవుతుంది, దాని నుంచి నేను ఇదే సబ్జెక్ట్ వెళ్ళొచ్చని చెప్పి డిసైడ్ చేస్తాను. అట్లా చేసి మీ ఇష్టం, మీరు డబ్బు వేసేవాళ్ళు, నేనేం చెప్పేది అని చెప్పి ఆయనకి 2-3 days తర్వాత, సార్ దాంట్లో క్యారెక్టర్ మీరు చెయ్యాలి, మీరు చేస్తే బాగుంటుంది. నేను అప్పుడు ఐడియాలనే పిక్చర్ చూడలే, రజనీ సూట్ అవుతుందా లేదా అని చెప్పి ఐడియాలు చూశాను. ఆయనకి మళ్ళీ ఇంకోసారి పిక్చర్ వేసి చూస్తే అది ఆల్రెడీ పవర్ఫుల్ ఉన్నది ఆ క్యారెక్టర్, ఓ పోలీస్ ఆఫీసర్. ఇంక నేను చేసేటప్పుడు నేను కొంచెం అడిషనల్గా నా థాట్ లోకి వస్తుంది కదా, అది హీరోకి దెబ్బతింటుంది, కొంచెం కరెక్ట్గా రాదు అంటే. ఆయన హీరో ఆ పిక్చర్కి, బట్ నా క్యారెక్టర్ వచ్చి లోగా వచ్చి పోలీస్ ఆఫీసర్ వచ్చేటప్పుడు నాకు ఎక్కువ క్లాప్స్ న్యూస్లు అన్నీ వస్తే అది వాళ్ళ ఫ్యాన్స్కి అన్నీ అంత ఇది ఉండదు అటని చెప్పి, వద్దు సార్ నేను చేయలేదు అటని చెప్పి. ఎందుకంటే లేదు, అది ఆల్రెడీ పవర్ఫుల్ ఉండదు. నా ఇమేజ్కి నేను చేసేటప్పుడు కొంచెం వేరే నాళ్ళు కొంచెం అక్కడక్కడ యాడ్ చేస్తే రజనీ క్యారెక్టర్ మళ్ళీ ఇది అవుతుంది ఆటని చెప్పి ఆయనకి మళ్ళీ వచ్చి, లేదు రజనీ గారు లతా గారు వాళ్ళ వైఫ్ మీరే యాక్ట్ చేయాలని చెప్పి ఎట్టైనాళ్ళు భాగ్యరాజు గారిని యాక్ట్ చేయమని చెప్పండి. నేను ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు నాకు తెలియలేదు అంటే, అప్పుడు వాళ్ళ మిస్సెస్ ఓ మాట చెప్పింది అని చెప్పి రజనీ చెప్పారు. ఏంటంటే వేరెవరు యాక్ట్ చేసిన వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఆ మాట చూస్తుంది, భాగ్యరాజు మీరు యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఆర్టిస్ట్ చూడరు, ఆయన రైటర్ డైరెక్టర్ అనే మన మైండ్లో చూస్తారు. సో మీతో కంపారిజన్ రాదు, ఆయన క్లాప్స్ తీసినాలు ఏది తీసినాలు మేము ఆర్టిస్ట్ లాగా మీతో కంపారిజన్ ఏది రాదు. మిగతా ఎవరు చేసినా అది కంపారిజన్ వస్తుంది, అది మీకు ప్రాబ్లం. ఇది ఈయన రైటర్ డైరెక్టర్ అనేటప్పుడు ఆయనకి పేరే వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆయన రైటర్ డైరెక్టర్ అనేది జనాలు అది సరదాగా తీసుకున్నారు, కానీ మీ కంపారిజన్ పెట్టుకోరు. దాని నుంచే ఆయన మిమ్మల్ని యాక్ట్ చేయమని చెప్పి ఆమె అంత తీసి అది నాకు రీజనబుల్ తెలిసింది అని చెప్పి ఆయనకి పూర్ణచంద్రరావు చెప్పి ఆయనకి తర్వాత సరిని చెప్పి నేను యాక్ట్ చేశాను. సార్ ఇప్పుడు మనం ఎంత గొప్పగా కథలు రాసినా, ఎంత గొప్పగా డైరెక్ట్ చేసినా,
సో మీరు గొప్ప రైటర్ కాబట్టి చాలా మంది హీరోలు చెప్తుంటారు, ఈజీగా చెప్తారు, నాకు ఇక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి, అక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి అని. ఏది సెట్ లోకి వెళ్ళిన తర్వాత అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? నా పిక్చర్ లా నేనే హీరో కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలే. బయట హీరోలతో బయట యాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఆగ్రే సార్ చెప్పాం కదా, ఆ పిక్చర్ వర్క్ చేసేటప్పుడు ఒక సీన్ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, 2 క్యారెక్టర్స్ ఫాదర్ అండ్ సన్. నేను రాసి అన్ని ఇది చేసుకుని అమితాబ్ బచ్చన్ గారు ఒప్పుకోలేదు. సారీ సార్, డోంట్ మిస్టేక్ అనుకోకండి. ఎందుకంటే ఇంత ఇంగ్లీష్లో ఇంత దూరం మాట్లాడితే మా ఆడియన్స్కి నచ్చదు, హిందీ ఆడియన్స్ చూసి మీకు తెలియదు, 1 or 2 lines మాట్లాడితే ఓకే, లేకుంటే ఇన్ని ఒక సీన్ మొత్తం ఒక 100 feet 220 feet పైకి వస్తుంది ఈ సీన్, ఇది మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటే పోస్ట్ కొడుతున్నాడని మరి జనాలకు నచ్చదు, వాళ్ళు లైక్ చేయరు. అప్పుడు నేను చెప్పాను రైటర్ డైరెక్ట్గా ఈ సీన్ ఇంపార్టెంట్, ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఆ సీన్కి పర్పస్, అంటే ప్రీవియస్ సీన్ ఆ మరి నేను పెట్టాను ఆడని చెప్పి దాని నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితేనే బాగుంటుంటే సారీ సార్. అప్పుడు నేను చెప్పా, సరే ఓ పని చేసి సార్, నేను ఒకటి ఇంగ్లీష్లో తీసుకుంటాను, మీరు ఫీల్ అయ్యే మాట కొంచెం హిందీలో కూడా ఎక్కువ వచ్చే మాట పెట్టి ఒకటి కూడా తీసుకోవచ్చు, బట్ నాకేమో ఇది ఇంగ్లీష్ ఉండేదే డెఫినెట్గా జనాలు లైక్ చేస్తాను, నేను ఫీల్ అవుతున్నాను. ఆయన కొంచెంసేపు ఆలోచించారు. వై సార్, యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ హ్యావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్, వై అన్నెసరీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు ద ప్రొడ్యూసర్, విల్ గో ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, విల్ సీ ఫైనలీ వాట్ విల్ హ్యావ్, బట్ యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెంట్, నో ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెంట్. ఆయనకి ఇంగ్లీష్లో మీరే రాసుకోండి అని చెప్పా, హిందీలో నేను ప్రిపేర్ చేసి వచ్చా, సో ఇంగ్లీష్ మీరే ట్రాన్స్లేట్ చేసి మీరే మాట్లాడండి అని చెప్పి అప్పుడు ఆయన కూర్చుండి ఆయనకి ఇంగ్లీష్లో ఆయనే ఆ సీన్ మొత్తం ఇంగ్లీష్ డైలాగ్స్ రెడీ చేసుకుని ఆయనకి యాక్ట్ చేశాడు. నైట్ ఆ పిక్చర్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత నాకు నైట్ 1 o'clock ఉండు ఫోన్ వచ్చింది, అమితాబ్జీ మాట్లాడుతున్నారు నార్త్ లెక్కనో నుంచి అంటే. అప్పుడు ఫోన్ తీసి, హలో సార్ ఏంటి ఈ టైం, లేదు కంగ్రాచులేషన్స్ సార్ అండి, ఫర్ దట్ సీన్ వీ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, బట్ ప్రివ్యూలా నా కుక్, నా సర్వెంట్స్, నా డ్రైవర్ ఎవరికి ఇంగ్లీషే తెలియదు, వీళ్ళన్నీ ఫ్రంట్ బెంచ్లు ఉండేవాళ్ళ, చదివిన వాళ్ళదా బ్యాక్ బెంచ్ నాతో పిక్చర్ చూసారు, బట్ పర్టికులర్ సీన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రంట్ బెంచ్ దా ఫస్ట్ క్లాప్స్ స్టార్ట్ చేశారు. ఎవరికి ఏం తెలియదో, ఇంగ్లీషే తెలియదో, వాళ్ళు వచ్చి క్లాప్స్ స్టార్ట్ చేశారు సార్. తర్వాత బ్యాక్ సీట్ పీపుల్ వచ్చి క్లాప్స్ కొట్టారు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఆ రోజు చెప్పారని చెప్పి నాకు గుర్తొచ్చింది. సో అదే పిక్చర్ అయిన వెంటనే నేను మీకు ఇవాళ అయితే కూడా పర్వాలేదు నేను ఫోన్ చేశాను ఆడని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు మంచి బాండింగ్. అప్పుడు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ఈ పిక్చర్ చూసి బయట వచ్చిన వెంటనే యూసులో నా వైఫ్ పిక్చర్ చూసి వచ్చి రియల్ ఫీలింగ్ ఏంటో కమెంట్ ఏదో చెప్తుంది కదా, ఈ పిక్చర్ నా వైఫ్ వచ్చి జయ వచ్చి, ఇది ఐఎమ్ సారీ దిస్ ఇస్ నాట్ యువర్ పిక్చర్, దిస్ ఇస్ డైరెక్ట్ భాగ్యరాజ్ ఫిల్మ్ అటంటే ఒకే పడుతూ ఆపేసింది. అటని చెప్పి నాకు కొంచెం జలసిగా ఉన్నది. నా పిక్చర్లో నన్ను గురించి చెప్పకుండా ఈవిడ డైరెక్టర్ భాగ్యరాజ్ ఫిల్మ్ చెప్పేసింది అటని చెప్పి, బట్ అంత లైక్ చేసింది అటని చెప్పి. సో తమిళ్లో ఏం జరగాలి అలాంటి ఎక్స్పీరియన్స్? తమిళ శివాజీ సార్ కూడా యాక్ట్ చేశాను, ఆయన డైరెక్ట్ చేశాం కదా. ఆయన కూడా ముందే డైలాగ్ అడుగుతారు, ఆయన కొంచెం కరెక్ట్గా మైండ్లో చేసుకోవచ్చు. నా దగ్గర ఏమో డైలాగ్ ఉండదు, అంటే స్పాట్లో అప్పుడప్పుడు చెప్పేవాడు. అక్కడ వెళ్ళి ఫస్ట్ షాట్ చెప్పిన వెంటనే అసిస్టెంట్ అని చెప్పి అసిస్టెంట్ పక్కన ఉండి అట్లా డైలాగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా ఒక పంచి చెప్తే మంచిది ఏదైనా ఉంటే అట్లా అడాప్ట్ చేసినవి. సో 2-3 షాట్ తీసేలోకి 4 షాట్ తీసేటప్పుడు సీన్ రెడీ అవుతుంది. అంతవరకు రాసి పెట్టుకోవటం లేదు నా దగ్గర, ఓన్లీ ఆర్డర్ బట్టు అంతే. అన్ని సినిమా అంతే. నేను కూర్చుని రాసింది వచ్చి ఈ పిక్చర్ మట్టు రాశా. ఇప్పుడున్న రైటర్లు ఇది చూస్తే నిజంగా సార్ నేను షాక్ అవుతున్నా మీరు చెప్తుంటే. ఎప్పుడు మీ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉండదు, సెన్సార్ అప్పుడు స్క్రిప్ట్ రెడీ అవుతుంది. గ్రేట్.
వన్ లైన్ see, ఇది నేను చెప్పేది ఏంటంటే అంత దూరం వచ్చి రోజు నేను కూర్చుండి డిస్కషన్ లో కూర్చుండేటప్పుడు ఇప్పుడు నా వీళ్ళ కుమార్, పార్థిబన్, పాండిరాజన్ వీళ్ళన్నీ నా అసిస్టెంట్సే కదా. 8-10 సీన్స్ వరకు మాట్లాడేసి సరే రేపు కూర్చోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే కూర్చున్నప్పుడు పాండ్యా ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పు అంటే వాడు చెప్పాలి కరెక్ట్ గా. నిన్న 10 సీన్ ఏం మాట్లాడామంటే ఈ 15 సీన్ 20 సీన్ 25 సీన్ అయితే కూడా ఫస్ట్ కూర్చున్న వెంటనే ఎవరిని కలిసిన నేను స్టార్ట్ చేయమని చెప్తాను. ఓకే, వాళ్ళు రెడీ లేదంటే మిగతా మనిషికి ముందర సేమ్ అయిపోతుంది కదా. దాని నుంచి వాడన్నీ గుర్తుపెట్టుకుని పేపర్లో నోట్స్ వేసుకుని టక్కని చెప్తారు. బట్ నా దగ్గర నా పర్ఫెక్ట్ అనేది ఇది ఉండదు, కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపై ఉండేది కాబట్టి నేను ఆర్డర్గా ఎప్పుడు చెప్తాను. సో పిక్చర్ కంప్లీట్ 80 సీన్స్ 60 సీన్స్ అమ్మారు కంప్లీట్ అయిన తర్వాత నేను అని కూర్చుండి ఒక ఆన్లైన్ ఆర్డర్ రాస్తాను. ఇంట్రడక్షన్ హీరో ఇన్ బస్ అంతే. ఫస్ట్ సీన్ అంతదా, సెకండ్ సీన్ అటని చెప్పి వేరే ప్లేస్. ఈ బస్సులో ఇంట్రడక్షన్ ఇన్ హీరో అంటే అది నాకు నా అసిస్టెంట్ మధ్య తెలుసు. ఇప్పుడు మీరు చదివితే మీకు తెలియదు ఏంటి ఇంట్రడక్షన్ హీరో అనేది. సో ఇది రోజు డిస్కస్ చేసి రోజు మాట్లాడేది కాబట్టి మైండ్ లో స్క్రిప్ట్ కరెక్ట్ గా నాకు ఇదే అవుతుంది. ఇప్పుడు అర్థమైంది చిరంజీవి గారు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో మన కష్టపడితే రైటర్ ఎవరు నేను చూడలేదంటే 1 లైన్ ఆర్డర్ పెట్టుకొని ఇన్ని సినిమాలు తీశారు సార్ మీరు. ఇది తెలియక అందరూ జుట్టు పోయేదాకా ఆలోచించి రాసి అందుకనే మీరు హెయిర్ కూడా చూడండి. దీనికోసం నేను వచ్చి ఇదిదా కరెక్ట్ పద్ధతి నేను చెప్పను. నాకు ఈ మరి అలవాటు అయిపోయింది బిగినింగ్ నుంచి. అంటే అంత కాన్సన్ట్రేషన్ డిస్కషన్ చేసి నాకు అన్ని సీన్స్ నాకు 2 hours సబ్జెక్ట్ చెప్పుంటే వితౌట్ పేపర్ కాదు ఏవిఎం శరవణ సార్ కూడా చెప్తారు కదా అర్థం దగ్గర అట్ట స్టెచ్ ఏ పేపర్ ప్యాన్ లేకుండా ఇంటర్వల్ వరకు అటా నేరేట్ చేశాడు. మళ్ళీ వచ్చి 5 minutes గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశాడు. హీరోలందరూ మాక్సిమం షాక్ అవుతారు కదా భాగ్యరాజ్ గారి స్టోరీ చెప్తున్నారు అంటే నో పేపర్ నో పెన్ నో ఫుల్ స్టాప్. అది అలవాటు అయిపోయింది అమ్మారు. అంటే అంత డిస్కస్ చేసి 3 months కానీ 4 months కానీ నాకు మంచి ఐడియా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను డిస్కషన్ లో ఉంటాను. సినిమా అంటే ప్రాణం. దానికి అంత అన్నిసారి అన్ని రోజులు మనం అంత స్పెండ్ చేసేదే కాబట్టి అది కరెక్ట్ గా మనకి పేపర్ లో రాసిన మైండ్ లో అంత స్ట్రెచ్ గా అన్ని వచ్చేస్తుంది మైండ్ లోకి. ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ యాజ్ ఎ రైటర్ గానా, యాజ్ ఎ డైరెక్టర్ గానా, యాజ్ ఎ హీరో గానా, యాజ్ ఎ ప్రొడ్యూసర్? ఎప్పుడు అన్నిటికీ ఏది ఎక్కువ సాటిస్ఫై అయ్యారు మీ లైఫ్ లో? దీన్ని రైటర్ ఉండేదే నాకు చాలా ఏంటంటే మన క్యారెక్టర్స్ చాలా క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు. అదిదా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది. ఇప్పుడు రైటర్ ఏం థింక్స్ చేశాడో ఏం క్రియేట్ చేశాడో దాన్ని వచ్చి సెల్లో తీసుకుని వచ్చేది, స్క్రీన్ లో తీసుకుని వచ్చేది డైరెక్టర్. ఓకే, అతనిది అందులో కొంచెం అతని మైండ్ ఉండేది కూడా కొంచెం నాళ్ళు జాయిన్ చేయొచ్చు. బట్ బేస్ అనేది వచ్చి దాన్ని. అవును సార్, ఇప్పుడు మీరు ఇంత పెద్ద డైరెక్టరు, ఇంత పెద్ద రైటరు, ఇంత పెద్ద హీరో, ఒక డైరెక్టర్ గా ఇంట్లో మీరుండగా వేరే డైరెక్టర్ కి మీ అబ్బాయిని అప్పచెప్పేశారేంటి? ఫస్ట్ పిక్చర్ నేను చేశా, దాని తర్వాత నేను అప్పుడు నా వేరే అన్ని వర్క్ చేసుకునేది కాబట్టి దాన్ని వదిలేసా. శ్రీవాండే రాణి, శాంతాను బాగరాజ్, శాంతం అతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి కదా. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చిందా? వచ్చింది. ఇంకా టైం రాలే, కరెక్ట్ అయిన టైం. సినిమా కాదు ఒకటి ఇంపార్టెంట్, అంటే హార్డ్ వర్క్ ఉండాలి అన్ని కరెక్టే, బట్ ఉండాలి కూడా మనకు ఆ టైం అనేది. మేము దీంట్లో చెప్తాము, అస్ట్రాలజీ చెప్తారు కదా, ఓకే, అది కట్టం జరిగిలాట అని చెప్పి ఆ కట్టం కరెక్ట్ ఉండాలి. సో మీకు కలిసి వచ్చినంత లక్కుంగా బాబు కలిసి రాలేదు? ఇంకా రాలే. అంటే ఇది లేకుండా వాడిని రైటర్ డైరెక్టర్ ఇట్టు వచ్చేసా, వాడిని బిగినింగ్ నుంచి ఆర్టిస్ట్ గానే మైండ్ లో డాన్స్ చేయటం, టీవీ అన్ని చూసి బాగా డాన్స్ చేయటం. ఇప్పుడు దాంట్లో మంచి పేరు తీశాడు, యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ. కరెక్ట్ క్యారెక్టర్ ఇంకా దొరకలే. చాలా మంచి యాక్టర్. కొన్ని విజయ్ గారి పిక్చర్స్ లో చూశాను కదా నేను, చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు. అండ్ ఈ మధ్య లవ్ ఇన్ హైదరాబాద్ తెలుగులో కూడా ఒక పిక్చర్ మహేష్ గారు చేసింది, మీరు కూడా వచ్చారు ప్రమోషన్స్ కి.
సో బట్ బాబు విషయంలో ఎప్పుడన్నా కొంచెం అప్సెట్ అవుతుంటారు. ఫాదర్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. మన దగ్గర ఆ టాలెంట్ లేకుండా ఉంటే సరే వాని టాలెంట్ ఇంతే దానికి ఇంతే వస్తుంది అటని చెప్పి మనమే కాంప్రమైజ్ అవుతాం. బట్ వానికి ఉండే టాలెంట్ గా, వానికి ఉండే యాక్టింగ్, డాన్స్, ఇవన్నీ ఉండే టాలెంట్ గా దానికి తగ్గినట్టు ఇంకా మంచి పీక్ ఇది రాలేదు. అది చిన్న ఫీలింగ్ ఉంది అది. కానీ శాంతా నువ్వు చెప్పారంట, విజయ్ గారు మ్యారేజ్కి రాకపోతే నేను తాళే కట్టను, విజయ్ గారు వచ్చి తాళి ఇచ్చిన తర్వాతే తాళి కడతాను అని చెప్పి. లేదు, ఆయన పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చారు ఆయన. వానికి చాలా ఫ్యాన్ విజయ్ అంటే, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే విజయ్ ఫాలోయర్ గా ఇది అవుతాను. వాడిని అనుకోలే అప్పుడు, ఆ టైం అప్పుడు. ఓకే, నేను తక్కువ విజయ్ని పిలిచి మీరు తాళెత్తి ఇచ్చి, వీడే షాక్ అయ్యాడు, విజయ్ షాక్ అయ్యాడు, శాంతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో అది అనుకోకుండా జరిగింది. వాడిని ఫ్యాన్ కాబట్టి సరిగా అతన్ని తీస్తే బాగుండు అని చెప్పి నాకు తక్కువ ఆ థాట్ నాకు వచ్చింది. బ్రాహ్మణ్ ఇస్తారు ఫస్ట్, కానీ విజయ్ గారు తాళి తీసుకొచ్చి మీ అబ్బాయికి ఇచ్చారు కట్టమని నేను చెప్పా. అదే ఆ సీన్ ఫుల్ వైరల్ తెలుగులో. అంత బిగ్ ఫ్యానా విజయ్ కి? ఓకే, ఏంటి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అసలుకి? ఆయన క్యారెక్టర్, అతని డాన్స్, అతని యాక్టింగ్ ఇవన్నీ లైక్ చేశాడు దీని నుంచి. సో ఎవరికి ఎవరు ఫ్యాన్ అయ్యేది అనేది దానికి మనం కరెక్ట్ రీజన్ చెప్పలేదు కదా. డాడీకి ఫ్యాన్ ఎందుకు ఎంజీఆర్ ఫ్యాన్ కొంచెం మనుషులు, ఎందుకు శివాజీకి, ఎందుకు ఎన్టీఆర్ అంటే మన నాగేశ్వరరావు గారికి అదే మరి ఉన్నది కదా ఫాలోయర్స్. అంటే ఇద్దరు రెండు డిఫరెంట్. ఇక్కడ ఎంజీఆర్ శివాజీ, అదే మరి నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు. సార్ మీరు ఎంతో మంది హీరోస్ చూసారు, మాక్సిమం అందరు మైండ్ సెట్లు మీకు తెలుసు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, రియలా అనేది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు. ఒక సింగిల్ లైన్ తోనే ఇన్ని స్టోరీస్, ఇన్ని సినిమాలు తీశారు కాబట్టి ఇప్పుడు తమిళ వెట్రిగా ఒక పార్టీ పెట్టారు విజయ్ గారు. సో మీ ఇంట్లోనే ఒక బిగ్ ఫ్యాన్ ఉన్నారు. సో మీరు ఆయనకి మంచి వెల్ విషర్. ఫ్యాన్ డిఫరెంట్, పాలిటిక్స్ పీపుల్ లో ఎలా ఉంది సార్, విజయ్ నిజంగా సీఎం అవుతారు అని తెలుగులో మాట్లాడుకుంటున్నారు అందరూ, అది కనిపిస్తుంది ప్రజల్లో, డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది ఈసారి, విజయ్ పక్కా సీఎం అవుతారు అంటున్నారు. సో యాజ్ ఏ సార్ జనాల మైండ్ గురించి మనం ఎప్పుడు కరెక్ట్ చెప్పేది ఛాన్స్ లేదు. జనాల మైండ్స్ ఆ టైం అప్పుడు ఏం జరుగుతుందో ఆ మారు వస్తుంది. ఇప్పుడు డెఫినెట్ గా రజనీకాంత్ వచ్చేస్తారు అటనే మరినే అందరూ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. అది అట ఇది అయిపోయింది, చేంజ్ అయిపోయింది కదా. అప్పుడు కమల్ హాసన్ వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది, అది కూడా కొంచెం కొలాప్స్ అయ్యింది. ఏంటంటే అతను ముందు ఎవరితోనూ అలయన్స్ లేదు అని చెప్పి ఆయనకి మళ్ళీ అలయన్స్ డిఫరెంట్ గా ఉంది కదా సార్. అదే జనాల దగ్గర పోయి వెళ్ళేటప్పుడే తెలుస్తుంది మనకి.